Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. సరూర్ నగర్ యువ సంగ్రామ సభ దద్దరిల్లింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సభ జరుగుతోంది. భారీగా నిరుద్యోగులు యువకులు తరలివచ్చారు. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. సభకు అడుగడుగున అడ్డంకులు సృష్టించినట్లు ఆరోపించారు. సభ ప్రాంగణంలో పోలీసుల అత్యుత్సాహంపై కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సంబీపూర్ రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ బాబు పోలీసు వాళ్ళు మీకేం పని అయినా? ఏ పోలీస్ ఏ పోలీస్ బయటికి వెళ్ళనే కదా, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? నువ్వు వెళ్ళు బయటికి. వాళ్ళని బాబు కూర్చోండి కూర్చోండి, మీరు అందరు కూర్చోండి కూర్చోండి. పోలీసు వాళ్ళు దయచేసి బయటికి వెళ్ళండి అందులో నుంచి. ఎందుకు ఉంచుకుంటారు అవి? ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోవాలి అందరు ప్లీజ్. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ యూత్. ఒక్క మాటలో చెప్పాలంటే యంగ్ జనరేషన్ గాట్ చీటెడ్ బై ఎ ఓల్డ్ జాకల్. యంగ్ జనరేషన్ గాట్ చీటెడ్ బై ఎ ఓల్డ్ జాకల్. ఒక జిత్తుల మారి ముసలి నక్క కాంగ్రెస్ యువజనాన్ని తెలివిగా చిత్తు చేసింది. ఒకనాడు మా జగిత్యాల అలిశెట్టి ప్రభాకర్ అనే ఒక మహాకవి, ఆయన అన్న ఒక మాట గుర్తొస్తున్నది వాళ్ళ ఉపన్యాసాలు వింటుంటే. ఆయన అన్నాడు, అలిశెట్టి ప్రభాకర్ గారు, ఒక నక్క ప్రమాణ స్వీకారం చేసిందట ఇంకెవ్వరిని మోసగించనని. ఒక పులి పశ్చాత్తాపం ప్రకటించిందట, తోటి జంతువులను నేను ఇంకా చంపనని. ఇవాళ వీళ్ళ మాటలు వింటుంటే 60 ఏళ్ళు నెత్తురు రుచి మరిగిన కాంగ్రెస్ ఏ రకంగా మోసం చేసిందో ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. నేను ఈరోజు ఈ సరూర్ నగర్ వేదికగా ఇన్ని వేల మంది మా తమ్ముళ్ళు చెల్లెల సాక్షిగా సవాల్ చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి 70,000 ఉద్యోగాలు నువ్వు ఇచ్చినట్టు నోటిఫికేషన్లతో సహా నీ ప్రభుత్వమే ఇచ్చినట్టు రుజువు చేస్తే శాశ్వతంగా రాజకీయ సన్యాసం చేసి నేను కోరుతా. రాజకీయమే వదిలేస్తా. మీ రాహుల్ గాంధీకి అవసరమైతే చేయగొడతా, నువ్వు రుజువు చేయి. 70,000 ఉద్యోగాలు నీ ప్రభుత్వం ఇచ్చినట్టు నోటిఫికేషన్లతో సహా దమ్ముంటే రుజువు చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. తెలంగాణ ప్రజలందరికీ కూడా నమస్కారం. నేను డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నేను మల్కాజ్గిరి మీటింగ్కు మల్కాజ్గిరి కమిషనరేట్లో సరూర్ నగర్ స్టేడియంలో ఉండే మీటింగ్కు ప్రిపేర్ అవుతుంటే ఈరోజు మరి సైబరాబాద్ పోలీసులు ఉదయమే మా ఇంటికి వచ్చి నన్ను హౌస్ అరెస్ట్ చేస్తామంటున్నారు. నిజంగా నాకైతే ఆశ్చర్యం ఉంది. గౌరవ తెలంగాణ హైకోర్టు, అదేవిధంగా గౌరవ మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ శ్రీమతి సుమతి గారు, వీళ్ళందరూ ఇన్ రైటింగ్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా మాలాంటి రైట్. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, ఘాటైనటువంటి వ్యాఖ్యలు, గతంలో ఇచ్చినటువంటి హామీలు, ప్రస్తుతం చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వ్యవహరించినటువంటి తీరు, గతంలో ఏదైతే యువకుల విషయంలో ఇచ్చినటువంటి హామీ ఉందో దాన్ని ఏ స్థాయిలో తప్పారు, నిరుద్యోగ యువతని ఏ స్థాయిలో మోసం చేశారు అనేది కూడా క్లియర్ కట్గా ఇటు కేటీఆర్ అలాగే దీనికి సంబంధించి ఆ సభలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఏంటి, అప్డేట్స్ ఏ విధంగా చూడాలి, దీనికి సంబంధించి భారీగా నిరుద్యోగ యువకుల నుంచి వచ్చినటువంటి ఒక స్పందనని ఒక ఎగ్జాంపుల్గా కూడా చూపిస్తున్నారు కేటీఆర్. దాన్ని ఎలా చూడాలంటారు మొత్తం మీద? ఎస్ మురళి, ఏదైతే సరూర్ నగర్ వేదికగా జరిగినటువంటి యువ సంగ్రామ సభ పూర్తిగా కూడా ఒక పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చకు దారితీస్తుంది. పూర్తిగా కూడా నిరుద్యోగులు, యువకులు చాలా మంది కూడా అక్కడికి తరలి వచ్చే ప్రయత్నం చేశారు. అంటే ప్రభుత్వాలు మారితే గనక మన బ్రతుకులు మారుతాయి కావచ్చు, మన తలరాతలు మారుతాయి కావచ్చు అని చెప్పేసి యువత కొంత రాజకీయ పార్టీలకు సంబంధించి పూర్తిగా కూడా ఎన్నికలు వచ్చినప్పుడు కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఇందులో భాగంగానే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొని వచ్చిన తర్వాత, అంటే పార్టీ ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణలో కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు యువకులకు మేము ఇస్తాము. సో ఇటువంటి మాటని చెప్పింది. కాకపోతే అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయిపోతా ఉంది. మరి ఇప్పటి వరకు మనం చూసుకుంటే కనుక మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం
కేవలం ఒక 60,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ 60,000 ఉద్యోగాలు కూడా ఆనాడు కేసీఆర్ పూర్తిగా అంటే ఆయన ఇల్లు కట్టి అన్ని సిద్ధం చేసి పెట్టారు. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ నియామక పత్రాలని జీవోని మాత్రమే విడుదల చేశాడు. సో దీనికి సంబంధించి కూడా కొంత ఒక చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది మురళి. మరి కాంగ్రెస్ ప్రభుత్వమే ఖచ్చితంగా ఇస్తామన్నటువంటి 2 లక్షల ఉద్యోగాలని ఇవ్వాలి అని చెప్పి చెప్తా ఉన్నారు. అదే విధంగా నిరుద్యోగ భృతి నెలకు 4,000 రూపాయలని నిరుద్యోగులకు ఇస్తామంటూ కూడా అప్పట్లో చెప్పింది. మరి ఆ మాట కూడా కనీసం ఇవాళ దానికి కూడా ప్రాతినిధ్యం లేకపోయింది. ఇదే అంశాన్ని ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా లేవనెత్తే ప్రయత్నం చేశాడు. ఆయన పూర్తిగా రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డిని టార్గెట్ గా మాట్లాడే ప్రయత్నం చేశాడు, విమర్శలు చేశాడు. మరి ప్రభుత్వం ఆనాడు అధికారంలో లేకముందు నిరుద్యోగులకు తీయటి మాటలు చెప్పింది, కమ్మగా మంచిగా మేము అధికారంలోకి వస్తే మీకు అంతా కూడా బాగా చూసుకుంటాము, ఉద్యోగాలు ఇస్తాము, మీ జీవితాలని మారుస్తాము, మీ రూపురేఖల్ని మొత్తం కూడా మార్చేస్తామన్నట్టుగా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుకొచ్చింది. మరి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ నిరుద్యోగుల బ్రతుకులు మాత్రం మారలేదు, నిరుద్యోగుల కష్టాలు మాత్రం తీరట్లేదు. ఏదైతే పూర్తిగా అశోక్ నగర్ లో చాలా మంది రోజు రోజుకి నిరుద్యోగులందరూ కూడా అనేక ధర్నాలు చేస్తా ఉన్నారు, అనేక ప్లకార్డ్స్ పట్టుకొని ప్రభుత్వం పైన వ్యతిరేకత చూపెడతా ఉన్నారు. మాకు ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయండి అని చెప్పేసి యువతరం మొత్తం కూడా అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి. సో ఈ రకంగా చాలా మంది నిరుద్యోగులు కూడా వాళ్ళ తల్లిదండ్రులని ఇంటికాడ విడిచిపెట్టి కొందరు, అదేవిధంగా వాళ్ళ భార్యా పిల్లలని ఇంటికాడ విడిచిపెట్టి కొందరు, చాలా మంది కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వచ్చి ఇక్కడ ఏదైతే పుస్తకాలు పట్టుకొని పూర్తిగా కూడా వాళ్ళు ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితి మురళి. అంటే ఏదో ఒక రోజు మనకు ఉద్యోగం రాకపోతుందా, ప్రభుత్వం మనకు ఉద్యోగం ఇవ్వకపోతుందా, ఎందుకంటే గతంలోనే ఇచ్చింది కదా మాట, ఖచ్చితంగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేస్తే మనకు ఉద్యోగం వస్తే మన కుటుంబం బాగుపడుతుందని చెప్పేసి చాలా మంది యువకులు కూడా ఇక్కడ హైదరాబాద్ కి తరలి వచ్చి ఒక పూట తినకుండా అనేక కష్టాలు రాత్రింబవళ్ళు, కొంతమంది అయితే ఊబరు అదేవిధంగా ర్యాపిడో ఇటువంటివి తోలుకుంటూ పార్ట్ టైం గా ఇటువంటివి తోలుకుంటూ ఆ వచ్చినటువంటి డబ్బులతోని ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు లైబ్రరీలో కూర్చొని బుక్స్ పట్టుకొని వాళ్ళు కంటికి రెప్పలు అంటే ఎంత ప్రిపేర్ అవుతా ఉన్నారంటే ఖచ్చితంగా వాళ్ళ పట్టుదల చూస్తా ఉంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. కానీ ప్రభుత్వం తరఫు నుంచి వాళ్ళు అనుకున్న స్థాయిలో ఒక స్పందన రావట్లేదు, వాళ్ళు ఆశించినటువంటి స్థాయిలో ఉద్యోగాలు ప్రభుత్వం ఇవ్వడం లేదు. మేము కొన్ని వేల ఉద్యోగాలు ఇచ్చాము అని చెప్పి మంత్రులు కూడా ఒకనొక స్టేట్మెంట్ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది కదా. మేము అధికారంలోకి వచ్చినటువంటి మొదటి నెలలోనే దాదాపుగా ఇన్ని వేల ఉద్యోగాలు ఇచ్చాం, ఇదిగో మేము ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి త్వరితగతిన మరిన్ని ఇస్తాం. మరి అది ఎవరికి ఇచ్చారు, ఏమి ఇచ్చారు అనేటువంటి డీటెయిల్స్కి సంబంధించి అయితే అక్కడ చెప్పేటువంటి పరిస్థితి లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఏమంటుందంటే మేము అధికారం కోల్పోయే నాటికి నోటిఫికేషన్లు ఇచ్చున్నాం, అప్పటికే ఉన్నటువంటి ఖాళీలని ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాన్ని భర్తీ చేసింది తప్ప కొత్తగా ఇచ్చినటువంటివి కానీ లేకపోతే ఇటు పోలీస్ శాఖలో కావచ్చు, విద్యాశాఖకి సంబంధించి కావచ్చు, ఇతర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ శాఖల్లో కూడా ఖాళీలు ఉన్నప్పటికీ కూడా ఐడెంటిఫై చేసి దానికి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వటం లేదు అనేటువంటి కొన్ని విమర్శలు. మరి ప్రభుత్వం మాత్రం ఎలాంటి స్పందన లేనటువంటి సిచ్యువేషన్, కానీ రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు తప్ప ఎక్కడా కూడా నిరుద్యోగుల పట్ల ఆలోచించేటువంటి పరిస్థితి ప్రస్తుత ప్రభుత్వానికి లేదు అని కూడా నిరుద్యోగుల నుంచి వస్తున్నటువంటి విమర్శలు. ఏంటి కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎలా డిఫెండ్ చేస్తుందంటారు? ఎస్ మురళి, పూర్తిగా కూడా మీరు చెప్పినట్టుగా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి మాట ఒకటే, ఏదైతే పూర్తిగా కేసీఆర్ ఆనాడు 10 సంవత్సరాల కాలంలో ఆయన పూర్తిగా ఇంటి ఏదైతే పునాదుల నుంచి మొదలుకొని ఇంటి పై స్థాయి వరకు పై కప్పులని కూడా బీఆర్ఎస్ పార్టీ కప్పింది. మొత్తం కూడా ఆ ఇల్లుని బీఆర్ఎస్ పార్టీ కట్టి దానికి రంగులు అన్ని వేసి మొత్తం కూడా ఒక రిబ్బన్ ని కట్టి పెడితే ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చి ఆ రిబ్బన్ ని కట్ చేసి మేమే ఇచ్చాము అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కొన్ని లక్షల ఉద్యోగాలు మేము ఇచ్చాము, కానీ అప్పుడు ఇంత ప్రచారం చేయలేదు. ఇవాళ కొన్ని వేల ఉద్యోగాలు ఇచ్చినంత మాత్రాన వీళ్ళు ఒక పెద్ద సభ పెట్టేసి మొత్తం కూడా డోలు డప్పు తీసుకొని వచ్చేసి ఒక పెద్ద హడావుడి ఒక పెద్ద హంగామా చేస్తా ఉన్నారు. సో ఇచ్చేదేమో చింతాకంత, చెప్పేదేమో వేపాకంత అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలు కూడా మేము ఆనాడు ఏర్పాటు చేసి మేము పూర్తిగా కూడా నోటిఫికేషన్ విడుదల చేసి మేము ఇచ్చినవే, ఈ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు అనేటటువంటి ఒక మాటనైతే కేటీఆర్ చెప్తా ఉన్నాడు మురళి. మరి ఎట్టకేలకు ఏదైతే సరూర్ నగర్ ప్రాంతంలో నిజంగా
చాలా మంది యువకులు నిరుద్యోగులు అక్కడికి తరలొచ్చారు. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే అశోక్ నగర్ లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే రాహుల్ గాంధీ గతంలో ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేశాడు. రాహుల్ గాంధీ వచ్చినప్పుడు కూడా రాహుల్ గాంధీ సమక్షంలో నేను హామీ ఇస్తా ఉన్నాను, నేను మాటిస్తున్నాను, మీ బతుకులు మారుతాయి, మీ జీవితాలు మారుతాయి, మీకు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది. సో ఈ మాట నిరుద్యోగులందరికీ కూడా అన్నాడు కాంగ్రెస్ తరఫు నుంచి రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్పినటువంటి పరిస్థితి మురళి. మరి వాళ్ళ అధికారంలోకి వచ్చారు, 2.5 సంవత్సరాలు గడుస్తా ఉంది. మరి ఇప్పటికీ మీరు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు? ఇప్పటికీ మీరు ఇచ్చినటువంటి మాటని ఎందుకు నిలబెట్టుకోవట్లేదు? మీ పార్టీ అంటే మీ పార్టీ అధినేత రాహుల్ గాంధీ సమక్షంలో మీరు మాట ఇచ్చారు కాబట్టి ఆయన వచ్చినప్పటికీ ఆయన ముందు మీరు చెప్పినటువంటి మాటలను కూడా మోసం చేస్తున్నారంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇక అదే విధంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, వీళ్ళందరినీ కూడా హౌస్ అరెస్టులు చేసే ప్రయత్నం చేశారు మురళి. ఎక్కడికక్కడ బారిగేట్లు పెట్టేసి యువకులు నిరుద్యోగులు తరలి రాకుండా ఏదైతే యువ సంగ్రామ సభ మరి విజయవంతం కావద్దనుకున్నారా ఏంటో తెలియదు, కానీ ఇది బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి మాట. అంటే మొత్తం కూడా మేము పెడుతున్నటువంటి సభకు చాలా మంది యువకులు, చాలా మంది నిరుద్యోగులు వాళ్ళంతా కూడా వచ్చి వాళ్ళ సమస్యలని, వాళ్ళ కష్టాలని చూపెడతా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. సో దీన్ని ప్రభుత్వం జీర్ణించుకోవట్లేదు. అందుకే పోలీసులను పెట్టి పూర్తిగా కూడా ఎక్కడికక్కడ బారిగేట్లను పెట్టారు. పూర్తిగా కూడా ఎవరిని కూడా రానివ్వకుండా అడ్డుపడతా ఉన్నారు. అడుగడుగున ఆటంకాలు మాకు ఎదురవుతున్నాయి. ఈ ఏదైతే యువ సంగ్రామ సభకు మేము వద్దామంటే కూడా మమ్మల్ని రానివ్వకుండా ప్రభుత్వం కుట్ర చేస్తుంది. సో ప్రభుత్వం పైన ఖచ్చితంగా మేమే కాదు యువకులంతా కూడా మండిపడతా ఉన్నారు. యువకులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రభుత్వ తీరు పైన, ముఖ్యమంత్రి మంత్రుల తీరు పైన ఖచ్చితంగా మండిపడుతున్నటువంటి పరిస్థితి. మరి ఎట్టకేలకు ఏదైతే సరూర్ నగర్ లో జరిగినటువంటి ఈ సభ నిజంగా అనేక అడ్డంకులు, అనేక అరెస్టులు, హౌస్ అరెస్టులు, అదే విధంగా చాలా మంది అక్కడికి యువకులు వచ్చినప్పటికీ కూడా కొంత కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలని, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కొన్ని ఏదైతే పథకాలకు సంబంధించి కూడా కేటీఆర్ పెద్ద ఎత్తున విమర్శించే ప్రయత్నం చేశాడు మురళి. మరి ఇప్పటికైనా నిరుద్యోగులకు సంబంధించి, యువకులకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకోనుందా? ఎందుకంటే అప్పట్లో నిరుద్యోగ వృత్తి కింద ప్రతి నెలకు కూడా 4,000 రూపాయలని మేము ఇస్తామని హామీ ఇచ్చింది. కాబట్టి ఈ మాటలన్నీ కూడా నెరవేరుతాయా? నిరుద్యోగుల బ్రతుకులు మారుతాయా? ఎందుకంటే వాళ్ళు ఏదో గ్రామీణ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి బ్రతుకుతున్నారు కాబట్టి ఉద్యోగమే ఉద్యోగ ఉపాధి అవకాశాలు, నిరుద్యోగులు, యువకులు అనేది గత కొన్నేళ్ల నుంచి రాజకీయ పరమైనటువంటి అంశంగా ఉంది తప్ప అది ఒక రాష్ట్ర సమస్య. నిజంగా రాష్ట్ర ప్రజలకి మనం ఏం చేయాలి, నిరుద్యోగ యువతకి మనం ఎలాంటి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, అది ప్రైవేటు పరంగా అంటారా లేకపోతే గవర్నమెంట్ పరంగా? ప్రతిదీ గవర్నమెంట్ పరంగా కల్పించలేకపోయినప్పటికీ ప్రైవేటు పరంగానైనా సరే ఆ స్థాయిలో వారికి అవకాశాలు కల్పించగలుగుతున్నామా? సరే, ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వం కూడా ఫెయిల్ అవుతుందని ఇక్కడ క్లియర్గా అయితే అర్థమవుతుంది. కానీ ఇది నిరుద్యోగ యువత గ్రహించాలి అనేటువంటి మాట కూడా వినపడుతోంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్. ఇక సరూర్ నగర్ యువ సంగ్రామ సభ అయితే దద్దరిల్లినటువంటి పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సభ అయితే జరుగుతోంది. ఈ నేపథ్యంలో నిరుద్యోగులు అలాగే యువకులు భారీగా అయితే తరలి వచ్చారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. సభకు అడుగడుగున అడ్డంకులు సృష్టించినట్లుగా ఆరోపిస్తున్నారు. సభా ప్రాంగణంలో పోలీసుల అత్యుత్సాహంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సంబీపూర్ రాజు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఏ బాబు పోలీసులు మీకేం పని అయినా? ఏ పోలీస్ బయటికి వెళ్ళగలి, ఎందుకంటే డిస్టర్బ్ చేస్తున్నావు? నువ్వు వెళ్ళు బయటికి. వాళ్ళని బాబు కూర్చోండి, మీరు అందరు కూర్చోండి. పోలీసు వాళ్ళు దయచేసి బయటికి వెళ్ళండి అందులో నుంచి. ఎందుకు ఉంచుకుంటారు అవి? ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోవాలి అందరు ప్లీజ్. ఏ బాబు పోలీసు వాళ్ళు మీకు